నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 8 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. అందులో కూకట్పల్లి నుండి ప్రేమ్ కుమార్, తాండూరు నుండి వేమూరి శంకర్ గౌడ్, కోదాడ నుండి మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు నుండి వంగ లక్ష్మణరావు, ఖమ్మం నుండి మిర్యాల రామకృష్ణ, కొత్తగూడెం నుండి లక్కినేని సురేందర్రావు, వైరాడ్ నుండి డాక్టర్ తేజవ శంకర్ నాయక్, అశ్వరావుపేట నుండి ఉమాదేవి వీళ్ళంతా కూడా పోటీలో ఉండటం జరిగింది జనసేన పార్టీ నుంచి. ఇక వీరి గురించి ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలు ఏదైతే ఉందో ఈ యొక్క ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ రెండు కూడా పొత్తుతోటి పోటీ నేపథ్యంలో ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ యొక్క సీట్లు ఏవైతే ఉన్నాయో జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు అంటే నియోజకవర్గాల్లో ప్రచారాలకి చేస్తున్నప్పటికీ ఈ యొక్క నియోజకవర్గాల్లో ఈ యొక్క రెండు పార్టీలు కూడా సఖ్యత అనేది లేదనేది కూడా జనాల్లో వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు అంటే సఖ్యత లేనటువంటి నేపథ్యంలో ఎలా గెలుపొందుతారు అనేది కూడా వాళ్ళలో ఒక నిర్లక్ష్యం అంటే అది సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ సఖ్యత అనేది కుదరకపోవడంతో ఇదంతా కూడా ఓటమి పాలయ్యేటువంటి ఈ నేపథ్యం ఉన్నదని కూడా జనాల్లో వినిపిస్తున్నది. ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి లక్కినేని సురేంద్ర బీజేపీ పార్టీ యొక్క నాయకత్వంతో వెళ్తున్నప్పటికీ కొంత జనసేన చెందిన వాళ్ళే బీజేపీ పార్టీకి కలుపుకొని వెళ్ళట్లేదు అనేది కూడా ఇక్కడ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఓటమి పాలవుతారనేది కూడా జనాల్లో వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఈ యొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ అభ్యర్థులు కావచ్చు, వీరైతే ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలకు అంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి శ్రీనివాస్ ఇప్పుడు కేవలం ఎలక్షన్స్ కి 8-9 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇప్పుడు జనసేన పార్టీ నుంచి 8 మంది అభ్యర్థులు ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళు ప్రచారం ఎలా చేస్తున్నారు? అసలు పవన్ కళ్యాణ్ వీళ్ళకి ఏమైనా హింసిస్తున్నారా? ప్రచారం ఇలా చేయండి, ఈ విధంగా చేయండి అని, లేకుంటే గమ్ముగానే ఉండిపోవటం జరుగుతుంది? అసలు చెప్పండి. అంటే ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీకి కావచ్చు, బీజేపీ పార్టీకి కావచ్చు, ఆ యొక్క పార్టీ నాయకత్వాలు ప్రచారాలకి వెళ్ళమని సంకేతాలు ఇచ్చినప్పటికీ వారు ఇక్కడ ప్రచారాల్లో అంతగా చురుకుదనం చూపించకపోవడం వల్ల, పార్టీలు బలోపేతం లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పుకున్నంత మెజారిటీ అనేది అంటే ఓట్లు అనేది పడేటువంటి అవకాశం లేదు. అలాగే మీ యొక్క జనసేన పార్టీకి చెందినటువంటి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో కనీసం ఈ ఏరియాకి అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ప్రచారానికి రాకపోవడం ఈ యొక్క అభ్యర్థుల ఓటమికి కారణం అని కూడా చెప్పుకోవచ్చు. పార్టీల ప్రధాన పార్టీలకే కొంత ప్రభావం చూపించినప్పటికీ జనసేన పార్టీకి మాత్రం ఓట్లు రాలే పరిస్థితులు తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రియా, అయితే ప్రధానంగా ఎందుకని పవన్ కళ్యాణ్ పోటీలో ప్రచారం చేయకుండా ఉండిపోతున్నారు? అంటే ఈ మిగిలిన వచ్చే 8 రోజుల్లో ఏమైనా ప్రచారాలు చేసే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ నుంచి? మనం అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే పవన్ కళ్యాణ్ అసలు సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారా, లేకపోతే మామూలుగా పబ్లిక్ లో తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేది మనం అంచనా కట్టలేకపోతున్నాము. అంటే పోటీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల ప్రచారాలకు తప్పనిసరిగా తన ప్రభావం మీటింగుల ద్వారా చూపించవచ్చు. కానీ అలాంటి నిర్ణయాలకు ఎందుకు పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యంగా ఉన్నారు, నిర్లిప్తంగా ఉన్నారు అనేది కూడా ఈ యొక్క అభ్యర్థుల్లో వారిపైన నిర్లక్ష్యం, అసంతృప్తి అనేది కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల 25న ప్రచారానికి వచ్చేటువంటి సంకేతాలు ఉన్నాయని కూడా మనకి సమాచారం ఉంది. ప్రియ, అయితే ఇంతవరకు చూసుకుంటే బీజేపీ సభలో ఏదైనా ఒక ముఖ్య సభలో జనసేన పార్టీ నుంచి మన పవన్ కళ్యాణ్ సభలో పాల్గొనడం ఏమైనా జరిగింది? ఏదైనా ఏ సభలో కానీ ఏదైనా స్పీచ్ ఇవ్వడం జరిగిందా? ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క ప్రచారాలకు సంబంధించింది ఇంతవరకు కూడా వాళ్ళకి
ఏ విధమైన ప్రచారానికి సంబంధించి స్పీచ్లు అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా జనసేన పార్టీకి సంబంధించిన అధినాయకత్వం పవన్ కళ్యాణే కాదు, ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కూడా కనీసము నియోజకవర్గాలకు వచ్చి అభ్యర్థులకు ప్రచారాల్లో పాల్గొన్నటువంటి దాఖలాలు లేవని కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ప్రియా, జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ తీరు పట్ల అసలు బీజేపీ పార్టీ నాయకులు అసలు ఏమనుకుంటున్నారు? వాళ్ళ స్పందన ఎలా ఉంది? అసలు నీరు గారిపోయినట్టు ఉంటున్నారు, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? అంటే బీజేపీ పార్టీ, జనసేన పార్టీలు రెండు కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసిన నేపథ్యంలో ఈ రెండు పార్టీలు సఖ్యత అనేది అక్కడక్కడ లేదని కూడా మనకి సమాచారం ఉంది. ఈ యొక్క సఖ్యత అనేది అభ్యర్థుల యొక్క వారి యొక్క ఇష్టానుసారంగా నడుపుతున్నారు అనేది కూడా మనకి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి, ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి తగినటువంటి సలహాలు, సూచనలు, మా పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలనేది కూడా సరిగా ప్రచారాలలో పాల్గొనలేకపోతున్నారు. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే అసలు జనసేన ప్లాన్ ఏంటి? అసలు గెలవడానికి వాళ్ళు ఏదైనా వ్యూహాన్ని రచిస్తున్నారా? ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? లేకుంటే ఎందుకు లేని లైట్ తీసుకున్నట్టు కనిపిస్తుందా? అంటే అసలు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క అసెంబ్లీ, శాసనసభ ఎన్నికలు ఏదైతే ఉందో ఈ పార్టీలు ఈ యొక్క అధికారం కోసం కాకపోయినా కానీ ఓట్లను చీల్చే విధంగా, అంటే ప్రధాన పార్టీలకు పడేటువంటి ఓట్లను చీల్చే విధంగా పోటీ చేస్తున్నారనే ఈ యొక్క సంకేతాలు ప్రజల్లో నుంచి వినపడుతున్నటువంటి నేపథ్యంలో వీరు ప్రచారాలకు, ఆర్భాటాలకు పోకుండా స్తబ్దతగా, నిర్లిప్తంగా ఉన్నారనేటువంటి ఈ యొక్క పబ్లిక్ నుంచి, అంటే ఓటర్ల నుంచి మనకి సంకేతాలు ఉన్న నేపథ్యంలో వీళ్ళు కనీసము గ్రామాలకు కానీ పట్టణాల్లో కానీ ప్రచార వాహనాలు అనుకున్నంత స్థాయిలో పెట్టకపోవడం, తర్వాత వీళ్ళు కూడా అనుకున్నంత స్థాయిలో గ్రామ స్థాయి, పట్టణ స్థాయిల్లో ప్రచారాలకు ముందుకు సాగటం లేదనేది కూడా స్థానిక నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో వీరు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్, ఈ రెండు పార్టీల మధ్యలోనే ఇప్పుడున్నటువంటి గెలుపోటములు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వీరికి, ఈ పార్టీలకు, ప్రధాన పార్టీలకు వచ్చేటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని చీల్చడం కోసం పోటీలో ఉన్నట్టుగా ప్రజలు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం రావటం అనేది. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ your live updates. Thank you.